ఒక చెట్టు నిలబడుతుంది 40 డిగ్రీల వేడిలలో, కానీ దాని నీడలో 10 డిగ్రీలు చల్లగా ఉంటుంది. ఇది మాయమా? లేదు, ఇది శాస్త్రం. ఇదే వేప చెట్టు యొక్క శక్తి. వేప ఆకులు గాలిని శుద్ధి చేస్తాయి, దోమలను తరిమి బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఇది కేవలం చెట్టు కాదు, ఇది సహజ వైద్యశాల. మన తాతలు ప్రతి ఇంటి ముందు వేప నాటేవారు. అలంకారం కోసం కాదు, రక్షణ కోసం. వేప పేస్ట్ చర్మానికి, వేప నూనె జుట్టుకు, వేప కొమ్మలు దంతాలకు. WHO కూడా గుర్తించింది వేప చెట్టు 21వ శతాబ్దపు అద్భుత వృక్షమని. కానీ వినండి మరింత. వేప చెట్టు వేర్లు భూమిలో ఉన్న విషాలను గ్రహించి నేలను సారవంతం చేస్తాయి. రైతులకు వేప చెట్టు ఒక వరం. సహజ పురుగుమందు, సహజ ఎరువు రసాయనాలు లేకుండా. మరియు మీకు తెలుసా, వేప ఆక్సిజన్ మాత్రమే ఇవ్వదు, ఓజోన్ కూడా విడుదల చేస్తుంది. గాలిలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అన్నీ శుద్ధి చేస్తుంది. నాసా పరిశోధనల ప్రకారం వేప చెట్టు నగరాల్లోని వాయు కాలుష్యాన్ని 80% తగ్గిస్తుంది. పురాణాలు చెబుతాయి, దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం పోరాడినప్పుడు కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి. అక్కడ వేప చెట్లు పుట్టాయి. అందుకే దీన్ని దివ్య వృక్షం అంటారు. శ్రీకృష్ణుడు కూడా వేప చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నాడు అని చెబుతారు. ఇది కేవలం కథ కాదు, ఇది మన సంస్కృతి, మన విజ్ఞానం. కానీ నేటి నిజం ఏమిటి? నగరాల్లో వేప చెట్లు అంతరించిపోతున్నాయి. మా తాత తండ్రి కాలంలో ప్రతి వీధిలో వేప చెట్లు ఉండేవి. ఇప్పుడు కాంక్రీట్, లోహం, ప్లాస్టిక్. మరియు ఫలితం? వ్యాధులు పెరుగుతున్నాయి, ఆసుపత్రులు నిండుతున్నాయి, మందుల ఖర్చులు పెరుగుతున్నాయి. పరిష్కారం చాలా సులభం, కానీ మనం చూడలేకపోతున్నాం. కాబట్టి నేను మీకు ఒక సవాల్ ఇస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక వేప మొక్క నాటండి. మీ ఇంటి ముందు, మీ వీధిలో, మీ ఊరిలో ఎక్కడైనా. 1 సంవత్సరంలో లక్షల వేప చెట్లు. దశాబ్దంలో మన నగరాలు మళ్ళీ ఆరోగ్యవంతంగా మారతాయి. మీ ఒక్క చర్య వేల మంది జీవితాలను కాపాడుతుంది. కాబట్టి ఇప్పుడే నిర్ణయించుకోండి. వేప చెట్టు మీకు నీడ మాత్రమే ఇవ్వదు, ఆరోగ్యం, రక్షణ, జీవితం ఇస్తుంది. మీరు తయారా?